మేడిపండు లాంటి మేడిగడ్డ తరహాలోనే అన్నారం బారాజ్ కూడా ప్రమాదంలో పడింది. ఇప్పటి వరకు ఎన్ని రిపేర్లు చేసినా కొత్త పద్ధతుల్లో సమస్యను పరిష్కరించడానికి చేసిన ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. ప్రస్తుతం మరోసారి బరాజ్లో పిల్లర్ల కింద నుంచి నీరు లీక్ అవుతుండటంతో అసలు బరాజ్ పనితీరును తేల్చేసేందుకు నిపుణుల బృందాన్ని రంగంలోకి దించుతోంది. ప్రస్తుతం అన్నారం బరాజ్ నుంచి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. బరాజ్లో ప్రస్తుతం 2.5 టీఎంసీల నీరు ఉంది. ఈ నీటిని 10 గేట్లెత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు వారం రోజుల్లో రాష్ట్రానికి రానున్నారు. అటు సుందిళ్ల బరాజ్ను కూడా ఖాళీ చేస్తున్నారు. సుందిళ్లలో ప్రస్తుతం 1.9 టీఎంసీల నీరు ఉంది. ఎన్డీఎస్ఏ అధికారులు వచ్చే సమయానికి ఆ బరాజ్ను కూడా మొత్తం ఖాళీ చేసి తనిఖీలకు సిద్ధంగా ఉంచుతున్నారు. మేడిగడ్డ తరహాలోనే అన్నారం, సుందిళ్ల బరాజ్లను నిర్మించింది అప్పటి బీఆర్ఎస్ సర్కార్. ఇప్పటికే మేడిగడ్డ కుంగిపోవడంతో అన్నారం, సుందిళ్ల పరిస్థితిపై కూడా అన్ని తనిఖీలు, అవసరమైన టెస్టులు చేయనుంది నిపుణుల బృందం. వీటి నిర్మాణంలో ఉపయోగించిన మెటీరియల్ శాంపిల్స్, ఏ మేరకు ఇవి డ్యామేజ్ అయ్యాయి అనే అంశాలపై తనిఖీలు నిర్వహించనున్నారు. వీరిచ్చే రిపోర్ట్ ఆధారంగానే ఈ 3 బరాజ్ భవితవ్యం ఆధారపడింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు వరంగల్ నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వేణు, చెప్పండి. అయితే మేడిగడ్డ తరహాలోనే అన్నారం పరిస్థితి కూడా తయారైంది. దీన్ని పరిశీలనకు ఎన్డీఎస్ఏ అధికారులు రాబోతున్నారు కదా, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ ప్రియా, అన్నారం బ్యారేజ్ కూడా మేడిగడ్డ లాగానే బ్లాకు లోపల సిపే సమస్య తీవ్రతరం అయింది. దీంతో ప్రధానంగా ఇక్కడ 6 బ్లాకులు నిర్మాణం చేయగా అందులో 4వ బ్లాక్కు సంబంధించినటువంటి పీర్సు గేట్ల వద్ద బేస్మెంట్ నుంచి భారీగా నీరు లీక్ అవుతున్నటువంటి పరిస్థితిని అయితే అధికారులు అయితే గమనించారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ యొక్క డబుల్ పీర్ వద్ద మనం ఉన్నాం. ఇది 35వ గేటుకు సంబంధించినటువంటి వెంట్. ఇదే ప్రాంతం లోపల 2 రోజుల క్రితం భారీ స్థాయి లోపల నీరు లీక్ అవుతున్న విషయాన్ని అధికారులు గుర్తించారు. వెంటనే ఆ ఉన్నత అధికారులకు సమాచారం అందించడంతో ఎన్డీఎస్ఏ బృందానికి కూడా ఈ సమాచారం చేరవేయడం జరిగింది. అయితే ఎన్డీఎస్ఏ బృందం సభ్యులైతే వెంటనే ఇక్కడ బ్యారేజ్లో ఉన్నటువంటి నీటిని కంప్లీట్గా వదిలేయాలి, మినిమం స్టోరేజ్కు తీసుకురావాలని చెప్పడంతో నిన్నటి నుంచి ఈ బ్యారెల్ ఉన్నటువంటి నీళ్ళని అయితే వదులుతున్నారు. ప్రస్తుతానికి మనం ఆ విజువల్స్ లోపల చూస్తే ప్రస్తుతం ఆ లీక్ అవుతున్న ప్రదేశం అనేది డౌన్ స్ట్రీమ్ సైడ్, అన్నారం బ్యారెల్ లోపల డౌన్ స్ట్రీమ్ సైడ్ 35వ వెంట్కు సంబంధించినటువంటి ప్రదేశము. అక్కడ నుంచి ఆ బేస్మెంట్లో నుంచి నీరు బయటకు వస్తున్నటువంటి విజువల్స్ అది. అంటే ఈ కింద నుంచే, అంటే ఈ ఫౌండేషన్ రాఫ్ట్ భాగంలో నుంచే కొన్ని కేవిటీలు ఏర్పడ్డాయి. అందుకే మీద ఉన్నటువంటి వాటర్ డౌన్ స్ట్రీమ్ వైపుగా ఈ బేస్మెంట్ లోపల నుంచే వస్తున్నట్లు కూడా అయితే క్లియర్ కట్గా అర్థమవుతుంది. అయితే ఈ బ్లాకే కాదు, మిగతా అంటే 2020లోనే 33, 34, 44 3 వెంట్స్ దగ్గర కూడా ఇదే ప్రాబ్లం వచ్చింది. కానీ అప్పుడు కెమికల్ గ్రౌటింగ్ చేయడంతో తాత్కాలికంగా సమస్య సద్దుమనింది. ఆ తర్వాత 2003 లోపల మేడిగడ్డ కుంగిన తర్వాత కూడా అన్నారం బ్యారేజ్ సంబంధించినటువంటి 34, 28, 38 2 వెంట్స్ దగ్గర కూడా మరొకసారి ఇదే సిపే సమస్య వచ్చింది. అప్పుడు కూడా దీన్ని కెమికల్ గ్రౌటింగ్ చేయాలంటూ అటు సిడబ్ల్యూసీ అధికారులు, ఎన్డీఎస్ఏ అధికారులు చెప్పడంతో గత నెలలోనే అటు పాలియూరిథిన్తో గ్రౌటింగ్ చేశారు. కానీ అనూహ్యంగా 2 రోజుల క్రితము ఈ 35వ వెంట నుంచి భారీ స్థాయిలో లీకేజ్ బయటికి రావడము, పూర్తిగా మనం అక్కడ గేట్ వద్ద చూసినటువంటి ఏదైతే ఆ బేస్మెంట్ ఉందో అక్కడ నుంచి షూటింగ్ ఎఫెక్ట్ వస్తుంది. అంటే వాటర్ లిఫ్ట్, ఆ గేట్ను లిఫ్ట్ చేసినప్పుడు ఆ వాటర్ ఫోర్స్ కూడా పూర్తిగా అక్కడ నాణ్యత లేకపోవడం కారణంగా కాంక్రీట్ కూడా పగిలిపోయి ఆ వాటర్తోనే ఫ్లోట్లో కొట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది. అంటే కొంత నాసిరక నిర్మాణం కావచ్చు, లేకపోతే ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణం సమయంలోనే కొంత జాగ్రత్తలు తీసుకోకపోవడం కావచ్చు, ఐఎస్ స్టాండర్డ్స్ ప్రకారం ఈ యొక్క రా మెటీరియల్ ఉపయోగించకపోవడంతో ఈ యొక్క పరిస్థితి అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఎన్డీఎస్ఏ బృందం ఈ యొక్క బ్యారేజ్ 4 రోజుల లోపల ఖాళీ చేస్తామంటూ అధికారులు చెప్తున్నారు. 4 రోజుల లోపల
ఎన్డీఎస్ఏ బృందం మరోసారి పర్యటించబోతోంది. అన్నారం సుందిల్లా 2 బ్యారేజ్లను పరిశీలించిన తర్వాత ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉంది, దీని భవిష్యత్తు లోపల ఇది మనగలుగుతుందా, దీనికి సంబంధించినటువంటి శాంపిల్స్ కూడా తీసుకున్న తర్వాత ఈ బ్యారేజీలు కూడా మేడిగడ్డ పరిస్థితే ఉంటుందా, ఒకవేళ వీటిని వయబుల్ చేయాలంటే ఎటువంటి చర్యలు తీసుకున్న దానిపై కూడా ఒక క్లియర్ కట్ అనేటువంటి ఒక రిపోర్ట్ అయితే ఇవ్వబోతుంది. సో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చిన తర్వాతే అసలు ఈ రెండింటికి సంబంధించినటువంటి బ్యారేజ్లు అన్నారము సుందిల్ల బ్యారేజ్ సంబంధించిన భవితం అయితే తెలిసే అవకాశం అయితే కనిపిస్తోంది ప్రియా. రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.